Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. ప్రస్తుతం మనతో గడ్డం రాజు వాళ్ళ ఫాదర్ ఉన్నారు, గడ్డం వెంకటస్వామి గారు. మరి వాళ్ళ మాటల్లో కూడా ఉందాం. ఇప్పటికి 9 days అవుతుంది ఈ రోజుకి. వీళ్ళ మానసిక వేదన అయితే తగ్గించడం అయితే ఎవ్వరి వల్ల కూడా కాదు. అంత క్షోభలో ఉన్నారు. అమ్మ అయితే ఏడుస్తూనే ఉంది, మీకు ఇక్కడ కూడా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ నాన్న మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ అసలు వీళ్ళ గొడవలు ఏంటి? పెళ్ళైనప్పటి నుంచి గొడవలే జరుగుతున్నాయని నిన్న ఆ పాప ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అసలు ఎట్లా సార్ వీళ్ళు లవ్ మ్యారేజ్ అంట, ఏంటి సార్ అసలు ఎందుకు గొడవలు ఇవన్నీ? లవ్ మ్యారేజ్ వీళ్ళది. ముందుగా నా కొడుకు మాట్లాడినా, నా కొడుకును నచ్చక మళ్ళీ ఏం చేసామంటే వేరే అబ్బాయితో పెట్టుకున్నది. పెట్టుకున్న కానీ నా కొడుకు ఫోక్ సాంగ్స్, నా కొడుకు మా కోడలు గిఫ్ట్లో ఎట్లమ్మా అజయిండో నాకు తెలియదు. ఎట్లా ప్రేమలో నాకు తెలియదు. అది బిడ్డ మనకు మీ అన్ననే ఇట్లా మోసం చేసిందంటే, అన్న నేను బిడ్డ అద్దు మంచి అమ్మాయి కాదు, బంధం రక్త బంధమే, చుట్టాలంట కదా సార్ మీకు? రక్త బంధమే, రక్త బంధమే అది బిడ్డ అని అంటే, బాపు అవతల ఆమె ఎటువంటిదన్నా కానీ నేను పెళ్లి చేసుకున్నాక మార్చుకుంటా అని చెప్పాను అన్నాడు. ఏం చేసిన సరే అని ఏం చేసిన ఈ నుంచి బయలుపోం కూడా కట్నం విషయంలో మార్గం మధ్యలో ఆపిన. రూపాయి నేను నా భార్య నేను కష్టపడి 1 గుంట 2 గుంటలు సంపాదించుకున్నా. మరి 2వ గుంట దాని పప్పు నేను తయారు చేసిన దాంట్లో ఉప్పు కావాలంటే నీ భార్య నుండి నీ కూడా నీకు సహకారంగా బిడ్డ అంటే, బాపు నువ్వు కట్నం విషయం అడిగితే మొత్తం రాకమన్నట్టు. ఆయననే కట్నం అడగొద్దు అన్నాడు, రాకన్నాడు. కట్నం అడిగితే నువ్వు రాకు బాపు అన్నాడు. ఏం చేయాలి సరే అని చెప్పి, సరే బిడ్డప్ప నీకు నచ్చిన అమ్మాయి నేనేం చేయాలని చెప్పి పోయినాం. నైట్ ఆడ వండుకున్నాం. మాట ముచ్చట మాట్లాడను. బాగా తాగిండ్లు, వాళ్ళ అన్నదమ్ములు తాగిండ్లు. తాగి ఏం చేయాలంటే మాట మీద మాట నన్ను తీసుకుపోయి బిల్డింగ్ మీద తీసుకుపోయి, నేను 1 రూపాయి కూడా ఇయ్యా, మా చెల్లెను మీ ఇంట్లోకి చేసుకుంటలేరా చేయరా అని చెప్పి ఎన్నో విధాలుగా నన్ను అది చేసిన కూడా, సత్తి నువ్వు రూపాయి కొన్న మంచిదే, మీ చెల్లెను పసుపు బట్టలతోటి నా ఇంటికి పంపి నేను గ్రాండ్గా చేసుకున్నా చెప్పిన అన్న. మీరు నేను చెప్పిన కూడా ఘోరంగా చేసినాక బాగా సీరియస్ అయినా. అసలు నేను ఏంది, నీ క్యారెక్టర్ ఏంది, నా క్యారెక్టర్ ఏంది, నీ వయసు ఏంది, నా వయసు ఏంది, నీ వయసు ఏంది, నా వయసు ఏంది, నీ భార్య ఏంది 3 సార్లు ఎక్కింది మొన్న, అంతకుముందే 3 నెలల కింద పెళ్ళి అయింది. వాళ్ళ భార్య వచ్చి చెప్తాంటే చాలు పొమ్మని చెప్పి ఎట్లా పడితే తిరిగితే ఏం చేసిన, సతీష్ అద్దు బిడ్డ అన్న కూడా వినలేకపోతే లాస్ట్కి ఏం చేసిన, నన్ను తాగి డ్రిప్లో పెడదామని చెప్పి మత్తలో ముంచుదామని ప్రయత్నం చేస్తే పక్క పంటి పెట్టిలో నాకు తాగితే ఏం చేసిన, చీసని వేసి పలకొట్టేసిన. నేను నాకు ఎట్లా కోపం వచ్చిందంటే, నాకేమో 55 ఏళ్ళు నాకుంటాయి, వాళ్ళ అన్నయ్యకేమో 25 ఏళ్ళు ఉంటాయి. ఎస్, నా కొడుకు కాదు, వాళ్ళన్నయ్య వేసినాక అప్పుడు ఏం చేసినట్ట మామకి ఇంత అనుకున్నా అంటే, సరే ఏం చేసిన దిగి ఏం చేసిన 5 అయిపోయింది చేసిన. దిగినాక మళ్ళీ తెల్లారేసిన బిడ్డ అద్దు బిడ్డ నువ్వు రావాలి చెప్పినాక ఏం చేసినంటే, బాపు నువ్వు బురదలో కష్టపడి ఒడ్లు చెప్తున్నావు, నాగలు దున్నుతున్నావు, నాటు పెడుతున్నావు, నాకు ఆ జీవితం అంటే బాపు నేను రాలేను. నా భార్య ఒక కంపెనీలో పనిచేస్తుంది,
నా భార్యకు ఒక 30,000. నేను ఫోక్ సాంగ్ను నాకు ఒక వీడియో అని ఉన్నది. నెలకు ఒక 15 రోజులు వచ్చినా కానీ నా భార్యకు 30,000, నాకు 1,50,000. బాపు నేను బతకగలుగుతా, నువ్వు అనేది పెళ్ళి వెయ్యాలనుకుంటేనేమో బాపు ఉండు, లేకుంటే దయచేసి వెళ్ళిపోమన్నాడు. అంత ఇష్టం ఆ అబ్బాయికి ఆ పిల్ల అంటే. ఇష్టమా అది కష్టమా, ఇక భగవంతుని సృష్టి. ఇక ఆయన అదే ఎస్, ఏం చేసినా చెప్పడాక నేను అంతకుముందు నేను అసలు వాస్తవ చెప్పాలంటే నేను డ్రింక్ తాగేటోని కాదు. నేను ఒక భక్తి పరంగా, నేను భక్తి అంటే నాది. చేసిన పోయినా ఇక నేను చేసిన ఇక ఆ రోజు అనుకున్నా, సరే నా కొడుకు అంత ఇష్టపడతాడు. నా పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్. ఈ పాపది కూడా. నా బిడ్డ పెద్ద బిడ్డ, నా పెద్ద బిడ్డ ఆమె. అట్లా అది చేసి అలానే అరేంజ్ మ్యారేజ్ చేసిన 3, 2 బిడ్డలు, 1 కొడుకు, నా పెద్ద కొడుకు. అంతే చేసిన నేను ఎట్లా కూడా అది చేసుకుంటా చెప్పిన వరకు ఏంటంటే, బాపు దయచేసి నేనైతే పల్లెటూరులో నేను రాలేను, నా భార్య కష్టం నేను కష్టం చేసుకుంటాం, ఇక్కడ బతుకుతాం. బాపు నువ్వేనా నాకు ఇక్కడ అన్నం పెట్టాలన్నా పెట్టుడే, దూరం చేయాలని చేసాడు. పెట్టుకలు తలంబ్రాలు వేసి నన్ను పంపి, లేకుంటే బయటికి వెళ్ళిపో బాపా అన్నాడు. ఏం చేసినా సరే ఏవో నేను చెప్పిన పోయినా, బయటికి పోయినా, ఆలోచించుకున్నా, వచ్చేసిన బిడ్డ సరే నీకు ఇష్టమైన పెళ్ళి, మీ అమ్మాయి నీ భార్య భర్తలు ఇష్టం, మీరు మంచుకున్నా అని చెప్పి ఏం చేసిన ఒప్పుకున్నాక ఏం చేసిన వచ్చిండ్లు. ఆడ కట్నం కడ కూర్చున్నాం కూడా ఏదో మాట్లాడాలంటే, బాపు మీరు ఎక్కువ పైసల విషయం పోకుండా మీరు వద్దన్నాడు. మేము భార్య భర్తలను కష్టపడి సంపాదించుకుంటాం. ఇప్పుడు నువ్వు అమ్మని చేసుకున్నావు, మీ డాడీ మీ అమ్మ నీకేమి ఇవ్వలే, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మని ఏమి ఇవ్వలే. 1 రూపాయి ఒక్కడు మీరు ఇద్దరు కష్టపడి మీరు ఏం సంపాదించుకొని మేము కూడా అట్లా కష్టపడగలం. ఇక ఇంత నమ్మకం ఉన్నప్పుడు నా కొడుకు బతుకుతాని చేసేసిన. అయితే నిన్న ఆమె అంటుంది, నిన్న వీడియోలో చెప్పడం జరిగింది, ఆ అమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి గొడవలే, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి తిడతాడు మమ్మల్ని మా ఫ్యామిలీని. సో అట్లా తిట్టడం వల్లనే మేము రివర్స్ తిట్టాల్సి వస్తుంది. మరి సరే ఎన్ని గొడవలన్నా కానీ అమ్మ నెక్స్ట్ క్షణికావేశంలో ఏదో పోయినాయి. మరి చనిపోయినప్పుడన్నా నువ్వు చూడడానికి రావాలి కదా. కొడతారో తిడతారంటే భర్త కన్నా కొట్టడం తిట్టడం ఎక్కువ కాదు కదా. అంటే పోలీసులు వద్దన్నారు, మమ్మల్ని ఆపిండ్రు అని వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమె కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీరు రమ్మని ఏమన్నా చెప్పిండ్రా అన్న వాళ్ళకి ఏంటిది అసలు? ఇప్పుడు నా కొడుకు భార్య మీద ప్రేమ ఉండే చాలా 100%. భర్త అనే ప్రేమ ఉన్నది. భర్త కాళ్ళ మీద పడి చనిపోయినా కూడా భగవంతుడు ఒప్పుకుందరు. అదంతా బూటకం, అదొక బూటకం. అది నటన అంటే నటన సూత్రధారి అంటే నేను ఇప్పుడు మా భాషను మాట్లాడుతున్నాను, ప్లీజ్ మీరు ఏమనుకోకండి. నటన సూత్రధారి వాళ్ళ అమ్మ అనేది నేను మీడియా నేను చూసి మాట్లాడతాను. నేను ఇంతవరకు కూడా నా కోడల మీద ఇంతవరకు కూడా నేను కేసే పెట్టలేను. అవును, మీరు ఆ రోజు అన్నారంట కేసు పెట్టే రోజు కూడా, నాకు చెట్టంత కొడుకే పోయిండు, నేను ఎవరి మీద కేసు పెడతా అని, మాకేమొద్దు ఎవరి మీద పెట్టొద్దని మీరు డెడ్ బాడీని తీసుకొని రావడం జరిగిందంట. అది కూడా చెప్తున్నారు. నిన్న అడుగుతున్నారు, ఒక పర్సన్ అడుగుతా ఉంటే అవును మా మామయ్య ఇట్లనే చెప్పిండు, ఏ కేసు వద్దన్నారు. మరి అంత వద్దన్నారు మిమ్మల్ని ఎట్లా కొడతారమ్మా, మీరు చనిపోయిన దగ్గరికి రావచ్చు కదా నీ భర్త దగ్గరికి అని అడిగితే పోలీసులు వద్దన్నారని చెప్తుంది ఆ అమ్మాయి. అది పోలీసు వాళ్ళది విషయం కాదు, వాళ్ళ అమ్మ నిర్ణయం. అది వాళ్ళ అమ్మ నిర్ణయం. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, బిడ్డ నిన్ను అడిగిపోతే నమ్మించి గొంతు కోతురు అంటే, అసలు నాకు బిడ్డలే లేరు. నా కానుపు 2 కొడుకులు అయితే ఒక పెద్ద కొడుకు చనిపోయింది, 2 కొడుకులు. 2 కొడుకులల్లా నాకు 2 మొన్న కూడా వచ్చిండ్రు. మొన్న వచ్చి మాట మీదకే మాట నా భార్య ఏమంటే అట్టిదే గుండె అయింది అని మాట్లాడే ఏదో జోకుల. అన్నాక ఏం చేసిన తెలుసా, నా గుండె అయితే ఏందైతే నాకు 2 బిడ్డలు ఉండరు, నాకు బూ పెట్టుతుంది కన్నా. ఆ మాట కూడా నా సౌందర్యం అనేది నన్ను అర్థం చేసుకోలే. లాస్ట్కి వస్తే ఇట్లా అయిపోయింది. లాస్ట్ కట్టే నిండు ప్రాణం నాకు తట్టుకోలేకపోతే
ఇప్పుడు ఏంటన్నా నిన్న వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగిందని తెలుస్తా ఉంది, హైదరాబాద్కి ఇచ్చిందా అన్న? తెలిసి ఇచ్చిండు. నేను ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేకుండా ఉన్నా, నా ఆరోగ్యం కూడా కొద్దిగా సాగలేదు, నాకు బీపీ ఈ టెన్షన్ లో ఈ టెన్షన్ ఇది అయిపోయింది. ఉండండి సార్, ఎక్కడ కూడా ధైర్యంగా మీడియా ప్రకారంగా ప్రతి మీడియాకు నేను భగవంతునికి ఎట్లా మొక్కుతానో ఇదొక్కటి, ప్రజాప్రతినిధులు కూడా మొక్కుతున్నా ఇదొక్కటి, పోలీసు వ్యవస్థ కూడా మొక్కుతున్నా ఇదొక్కటి. దయచేసి నా కొడుకు న్యాయం చేయాలని నా ఆత్మతృప్తిగా నేను చెప్తాను. జై శ్రీరామ్. చూస్తున్నారు కదా వాళ్ళ ఫాదర్ చెప్పేది. కేసు పెట్టమంటే కూడా మాకు చెట్టంతా కొడుకే పోయినాక మేము ఎవరి మీద కేసు పెట్టడం, గొడవలు ఎందుకు, మాకు అక్కడ ఆపడము అబ్బాయినని ఎక్కడ కూడా ఏమి చేయకుండా ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు ఖననం చేసుకోవడం జరిగింది. సో మా కొడుకుకైతే న్యాయం చేయాలి అంటూ అన్ని మీడియాకైతే ఏంటి, ప్రజాప్రతినిధులకైతే ఏంటి, పోలీస్ వాళ్ళకైతే ఏంటి వీళ్ళు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నిన్న వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. ముందు వీడియోస్ అనేటివి ఏవీ తెలియదు, అందరు చూస్తుంటారు ఆల్మోస్ట్ మీరు రాజు సెల్ఫీ వీడియోస్. తను ఎంత బాధపడుతూ ఫ్యామిలీలో ప్రతి ఒక్కొక్కరిని, అమ్మని, నాన్నని, అన్న, చిన్న పిల్లల్ని కూడా ఇంకా బాబాయ్ లేడురా మీకు, మీరు స్ట్రాంగ్ ఉండండి అని అందరికీ చెప్తూ ఏడ్చుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నది జరిగింది. సో అవన్నీ చూసిన తర్వాత కూడా అవన్నీ ఎవిడెన్స్ ఇచ్చి వీళ్ళు నిన్న హైదరాబాద్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో మా రాజుకు తప్పకుండా న్యాయం చేయాలి అంటూ కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.